So here he says, ఇక్కడ ఆయన అంటాడు కదా, although I can do certain things, చూడండి నేను కొన్ని సంగతులు చేయొచ్చు, but yet I discipline myself. అయినా నన్ను నేను క్రమశిక్షణలో పెట్టుకుంటాను. See also 1 Corinthians chapter 9. చూడండి 1 కొరింథీ 9వ అధ్యాయం, 1 Corinthians chapter 9, 1 కొరింథీ 9 verse 26 and 27. 26, 27. Therefore I run in such a way as not without aim. I box in such a way as not beating the air, but I discipline my body and make it my slave, so that after I have preached to others, I myself will not be disqualified. కాబట్టి నేను గురి చూడని వారి వల్ల పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోబర్చుకొనుచున్నాను. So he says, I discipline my body and make it my slave. చూడండి ఇక్కడ ఆయన అంటాడు కదా, నేను నా శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని నా యొక్క దాసుడిగా చేసుకుంటున్నాను. So what Paul is telling Timothy? కనుక పౌలు తిమోతితో ఏం చెప్తున్నాడు? He says godliness, దైవ భక్తి, it has a benefit not only in the present life but also the life to come. చూడండి ఈ ప్రస్తుత జీవితం కొరకు మాత్రమే కాదు, రాబోతున్నటువంటి జీవితం కొరకు కూడా. It has a comprehensive effect on the life of a believer. అంటే ఒక విశ్వాసి ఇచ్చినటువంటి ప్రభావం ఉంటుంది. And these disciplines ఈ యొక్క